రాష్ట్రంలో జరిగే 2 టీచర్ ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కాషాయ పార్టీ. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ప్రచారంలోనూ దూకుడు పెంచాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 2 నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కార్యాలయాలను ప్రారంభించనున్నారు స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి. ముందుగా కరీంనగర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. క్యాంపెయిన్లో కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనున్నారు. ఇక ఇప్పటికే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజురెడ్డి, టీచర్స్ అభ్యర్థిగా మల్క కొమరయ్య బరిలో నిలిచారు. ఇక ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డిలు పోటీలో నిలిచారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, ఎమ్మెల్సీ ఎన్నికలపైన బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అన్ని పార్టీల కంటే ముందు కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించినటువంటి బీజేపీ ప్రచారం పైన ఏ రకంగా ప్రచారం నిర్వహించాలనే దానిపైన 3 రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేకంగా సమావేశం జరిగింది. ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి కరీంనగర్ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నట్టు కూడా ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్తో పాటు ఖమ్మం, వరంగల్, నల్గొండ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్లో ఇక్కడ 4 బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో పాటు 7 బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఖచ్చితంగా ఈ స్థానాలలో ఎట్లయినా గెలిచి తీరాలని చెప్పి కూడా బీజేపీ నాయకత్వం భావిస్తున్నది. 2వ తేదీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రచారంలో పాల్గొంటున్నట్టు కూడా రాష్ట్ర పార్టీ వర్గాలు చెప్పడం జరుగుతున్నది. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎంపీ పార్లమెంటు ఎన్నికల తర్వాత నిరుద్యోగులు కానీ పట్టభద్రులు అందరూ కూడా బీజేపీ వైపే ఉన్నారు. ఖచ్చితంగా ఆ ఓటు బ్యాంకును మిస్ చేసుకోకుండా ఉండే విధంగా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ కూడా బీజేపీ రూపొందిస్తున్నది. మొత్తంగా కూడా 19 సమన్వయ కమిటీలను కూడా ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీలలో అసెంబ్లీతో మొదలుకొని మండల స్థాయి వరకు కూడా మొత్తం 19 కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థుల ఓటర్ లిస్టులకు సంబంధించి ఎక్కడెక్కడ ఓటర్స్ ఉన్నారు దానిపైన డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడం, పట్టభద్రులకు సంబంధించినటువంటి సమస్యలు బీజేపీ పరిష్కారం చూపుతుందని చెప్పి కూడా ఆ పార్టీ బలంగా ఇటు ప్రచారంలో వెళ్ళాలని కూడా భావిస్తున్నది. ఈ తరుణంలో ముఖ్య నేతలందరూ కూడా మరొక 2 రోజులలో ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం ప్రచారం పైన పూర్తి స్థాయిలో బీజేపీ ఫోకస్ పెట్టనుంది. దీంతో పాటు కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, అదేవిధంగా ఖమ్మం, వరంగల్, నల్గొండకు సంబంధించి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు ప్రత్యేక పార్టీ కార్యాలయాలను కూడా బీజేపీ ఏర్పాటు చేయనున్నది. పార్టీ కార్యాలయాలను కూడా ప్రారంభిస్తున్నట్టు కూడా మొన్నటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంగా పనిచేస్తే, ఎందుకంటే రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచే అవకాశాలు ఉన్నాయి, మనం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కూడా కిషన్ రెడ్డి రీసెంట్గా జరిగినటువంటి సన్నాహక సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే మొత్తంగా కూడా కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా అంజిరెడ్డి, టీచర్స్ అభ్యర్థిగా కొమరయ్య, అదేవిధంగా వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి టీచర్స్ అభ్యర్థిగా సర్వోత్తం రెడ్డి, వీరందరికీ ఇప్పటికే ప్రచారంలో వారు ముందుకు వెళ్తున్నారు. ప్రత్యేకంగా సోషల్ మీడియాలలో ప్రచారం చేసుకుంటున్నారు. యాప్స్ రూపొందించారు. ఓటర్లకు సంబంధించి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో పాటు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ కూడా ఈసారి బీజేపీకి మద్దతు ఉండడంతో అటు తపస్కు సంబంధించిన ఉపాధ్యాయ సంఘ నేతలు వీరందరూ కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. 2వ తారీఖు నుంచి క్షేత్రస్థాయిలో బూత్ వైజ్గా కూడా ఈ సమన్వయ కమిటీలను నియమించి వారిని ఇన్ఛార్జీలను నియమించి ఆ ఇన్ఛార్జీలందరూ కూడా ఓటర్లు ఎవరెవరున్నారో వారిని కలవడము, కేంద్రంలో అధికారంలో ఉన్న కనుక ఖచ్చితంగా ఇటు పట్టభద్రులకు కానీ టీచర్లకు న్యాయం చేసేది బీజేపీ అని బలంగా చెప్పాలని చెప్పి కూడా రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సమావేశాలు, చర్చలు జరుగుతున్న తరుణంలో 2వ తేదీన పలువురు కేంద్ర మంత్రులను కూడా కరీంనగర్లో ఏదైతే ప్రచారాలకు పిలిచి అక్కడ ఒక సభ ఏర్పాటు చేసి ఆ సభ అనంతరము పూర్తిగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నద్ధం అయ్యేలానైతే పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. ఎందుకంటే మిగతా పార్టీలకు సంబంధించి ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన ఇంకా లేదు కనుక ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలు షెడ్యూల్ రాకముందే అభ్యర్థులను ప్రకటించాం కనుక ఖచ్చితంగా ఎమ్మెల్సీ స్థానాలలో గెలవాలనే లక్ష్యంతోనైతే పార్టీ నిరంతరంగా కూడా ఇటు రివ్యూలు నిర్వహించడము, అభ్యర్థులకు గైడ్లైన్స్ ఇవ్వడము, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు వీరందరూ కూడా, ఎందుకంటే పట్టున్నటువంటి స్థానాలలోనే ఎన్నిక రావడము, ముఖ్యంగా 4 ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమ్మడి కరీంనగర్ కానీ, మెదక్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ ఖచ్చితంగా గెలవాలనే లక్ష్యంతోనైతే
పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తూ ముందుకు వెళ్తున్నది. ఓవరాల్గా ఫిబ్రవరి 2 నుంచి అయితే పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ ప్రచారంలో ప్రతి ఒక్క కార్యకర్తతో పాటు ముఖ్య నేతలందరూ కూడా పాల్గొనే విధంగానైతే ఒక పటిష్టమైనటువంటి ప్రణాళిక బీజేపీ పార్టీ అయితే సిద్ధం చేస్తుంది. శ్రవంతి.